వెల్కమ్ టు శరణ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి శరణ్య టీవీ. తెలంగాణలో పవన్ రాజకీయాలపై పేర్ని నాని ఘాటు విమర్శలు. కొత్త రాజకీయ డ్రామాకు తెరలేపారన్న పేర్ని నాని. తెలంగాణలో మద్దతు కోసం పవన్ ప్రయత్నిస్తున్నారన్న విమర్శ. ముందుగా ఏపీ హామీలు అమలు చేయాలన్న పేర్ని నాని. ధాన్యం కొనుగోళ్ల వైఫల్యంపై సీఎం రాజీనామా చేయాలన్న ఈటెల. రైతులను ప్రభుత్వం పూర్తిగా నిరాశపరిచిందన్న ఈటెల. కొనుగోలు కేంద్రాల నిర్వహణలో తీవ్ర లోపాలున్నాయన్న విమర్శ. రైతు సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలన్న ఈటెల. ఎస్సీ అభ్యర్థుల ఆవేదన విన్న మాజీ సీఎం జగన్. నియామకాలపై ఆక్రమణల ఆరోపణలు చేసిన అభ్యర్థులు పూర్తి వివరాలు సేకరిస్తామని హామీ ఇచ్చిన జగన్. రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్న డీఎస్సీ వ్యవహారం. ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం, 21కి పైగా మృతి. మాలవీయ నగర్ హోటల్ అగ్ని ప్రమాదంలో భారీ విషాదం. 40 మందికి పైగా ప్రాణాలు కాపాడిన అగ్నిమాపక సిబ్బంది. ప్రమాద కారణాలపై దర్యాప్తు ప్రారంభించిన అధికారులు. వైసీపీపై తీవ్ర విమర్శలు చేసిన టీడీపీ నేత సోమిశెట్టి. జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన సోమిశెట్టి వెంకటేశ్వర్లు. ప్రజలు గత పాలనను మర్చిపోలేదన్న టీడీపీ నేత. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయకత్వం అవసరమన్న వ్యాఖ్య. వివరాల్లోకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో కొత్త రాజకీయ డ్రామాకు తెరలేపారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయకుండా ఇప్పుడు తెలంగాణలో కొత్త రాజకీయ ప్రయోగాలు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. వెనకడికి సాగుతుంది, తల్లి కూడెట్టినోడంట పెంతల్లికి వడ్డానం చేయిస్తా అని చెప్పాడు. ఆంధ్రాలో ఇక్కడ దిక్కు లేదు. ఇక్కడ మీకు ఓటేసి ఉప ముఖ్యమంత్రిని చేస్తే ఇక్కడ మామూలుగా ఏ దిక్కు లేదు. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడవు, పట్టించుకోవు. తెలంగాణ వెళ్ళి మాట్లాడతాడ. తెలంగాణలో ఏం మాట్లాడతావు నువ్వు? ఏం లేదు. ఈ డ్రామా అంతా ఏంటంటే మా సంఘం అంతా మెల్లగా జారిపోతుంది. ప్రస్తుతం ఏంటంటే ఒకళ్ళు జారిపోతున్నప్పుడు అతనికి అర్థం అవుతుంది. మళ్ళీ ఏం చేయాలి? తెలంగాణ వెళ్ళి తిట్టించుకోవాలి. తెలంగాణ వాళ్ళతో బాగా మనం తన్నించుకోవాలి. మళ్ళీ మనం అమ్మో మా వాడిని తన్నేస్తాం, మా వాడిని తిడుతున్నారు, మా వాడిని తెలంగాణ రావద్దన్నారు, తిరగలేమని అంటున్నారని చెప్పని మళ్ళీ వచ్చేసి పలకి మోసేయాలని చెప్పని కొత్త ప్లాన్ వేశారు. కానీ వాళ్ళందరికీ తెలివితేటలు ఉన్నాయి. అందరూ బాగా చదువుకున్నారు, అందరికీ తెలివితేటలు ఉన్నాయి కదా. ఒకసారి రెచ్చగొడితే రెచ్చిపోతారు, రెండోసారి మూడోసారి అవుతుందా? ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెలంగాణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ నేత ఈటెల మహేశ్వరరెడ్డి ఆరోపించారు. రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదన్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వహణలో లోపాలు, ఆలస్యాలు, పరిపాలన నిర్లక్ష్యం కారణంగా రైతులు నష్టపోతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలను అర్థం చేసుకోవడంలో విఫలమైందని పేర్కొన్నారు. ఈ పరిస్థితులకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర, సకాలంలో కొనుగోలు, చెల్లింపులు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. 75 మెట్రిక్ టన్నులు కేంద్ర ప్రభుత్వం కొనుక్కుంటే తీసుకొచ్చి పోస్తాడు. ఆడవస్తు దమ్మున్నదా నీకు? నువ్వు ఏం మాట్లాడినావు? పిసిసి అధ్యక్షుడిగా గత ప్రభుత్వంకి చేతనైతే లేదు, నేను ప్రతి గింజ కొనుగోలు చేస్తా, విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తా, నాకు 10,000 కోట్లు ఇస్తే నేను చేసి చూపిస్తా అని చెప్పినావు కదా. మరి ఈరోజు అధికారంలో ఉండి నువ్వు ఇలా చేస్తున్నది ఏందని అడుగుతున్నా. అసలు మీరు మాట్లాడే మాటలకి చేతులకి మన పొంతన ఉన్నదని అడుగుతున్నా. ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం కొనుక్కుంటే మీ సంగతి చెప్తా అంటే కేంద్ర ప్రభుత్వం నీకు అగ్రిమెంట్ చేసిందా? ఈరోజు భారతదేశంలో యాసంగిలో పండేటువంటి పంటలు 60% వడ్డను కొనుగోలు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కేవలం తెలంగాణ నుంచే. ఈరోజు చివరి గింజ వరకు కొనుగోలు చేయకుంటే మేము రైతులను తీసుకొచ్చి నీ ఇంటి ముందు కూర్చుంటాం. మేము వడ్లను తీసుకొచ్చి మీ గాంధీ భవన్లో పోయమంటావా, మీ ఇంట్లో పోయమంటావా చెప్పు. పండించే పంటలో సగం కూడా కొనుగోలు చేయనటువంటి నువ్వు ఈరోజు మాట్లాడే అర్హత నీకు ఉన్నదా? పూర్తిగా వైఫల్యం చెందినటువంటి గత ప్రభుత్వం కూడా నీకన్నా మంచిగా ఉన్నది కదా. మీరిద్దరు కలిసి రాష్ట్రాన్ని నాశనం చేసిన మాట వాస్తవం కాదా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పందించారు. తెలంగాణ గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడడం సరికాదని ఆయన అన్నారు. నటుడిగా పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలు అభిమానిస్తారని, అయితే రాష్ట్ర ప్రజల మనోభావాలను గౌరవిస్తూ మాట్లాడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంటుందని అన్నారు. పవన్ నిర్వహించాలనుకున్న సభకు అనుమతి ఇవ్వకపోవడం పూర్తిగా ప్రభుత్వపరమైన అంశమని స్పష్టం చేశారు. ఒకవేళ సభను అనుమతి రాకపోతే నిబంధనల ప్రకారం మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను అన్నదమ్ములుగా గౌరవిస్తారని, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు. భాగంగా పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు, దేనికి రాలేదు అనే విషయం ఒక విషయం అయితే, ఆయన నోటికి ఏ విధంగా ఆ విధంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదు. జాగిరి గీగిరి అని మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇలా తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజలకు చాలా గౌరవిస్తారు, ఒక అన్నదమ్ములాగా చూసుకుంటారు తప్ప మేము ఎప్పుడు కూడా వ్యతిరేకించాం. ఆంధ్ర ప్రాంతానికి వచ్చిన వాళ్ళు కదా, ఈ భారతదేశానికి ప్రపంచ దేశాల్లో కూడా తెలంగాణ ప్రజలకు ఉన్నట్టు మంచి మనసు, తెలంగాణ ప్రజలకు ఉన్నట్టు కైండ్ హార్ట్ ఎవరికి ఉండదు. అలాంటి పరిస్థితుల్లో పట్ల రాజకీయంగానే మీటింగ్ పెట్టుకొనియండి. ఇలా అనుమతి ఎప్పుడు అనుమతికి నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తు పెట్టుకొని మీటింగ్ చేసుకోమనండి. దానికి నోటికి ఎంత వస్తుందో మా దయాగారు గారిని దళిత మిత్రుడిని పట్టుకొని దళితుడిని ఇష్టానుసారంగా అవమానపరచుకుంటూ మాట్లాడు, లేదా ప్రభుత్వాన్ని అవమానపరచుకుంటూ మాట్లాడు, జాగిరని మాట్లాడేది సరైన పద్ధతి కాదని పవన్ కళ్యాణ్ గారు. తెలంగాణలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడ్డుకోవడం ఏ మాత్రం సరైన చర్య కాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా ఎక్కడైనా ప్రచారం చేసుకునే హక్కు ఉంటుందని స్పష్టం చేశారు. గతంలో తాను కూడా తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు. రాజకీయ నాయకులు ప్రజల మధ్యకు వెళ్లి తమ అభిప్రాయాలను చెప్పే అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు అనేక రంగాల్లో ఉన్నత స్థానాల్లో రాణిస్తున్నారని, ఇది తెలుగు జాతికి గర్వకారణమని అన్నారు. రాజకీయ పార్టీల మధ్య పోటీ ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ఉండాలని, వ్యక్తిగత విమర్శలు లేదా ప్రాంతీయ విభేదాలను ప్రోత్సహించడంలో కాకూడదని చెప్పారు. ఎందుకు మాట్లాడతారో నాకైతే అర్థం కావడం లేదు. కరెక్ట్ కాదు. ఏదైనా సరే కొన్ని ప్రజాస్వామ్యంలో అమెరికాలో తెలుగు వాళ్ళు సెనేటర్స్ అవుతున్నారు, ప్రపంచం అన్ని దేశాల్లో అవుతున్నారు, ఒక అమెరికాలో కాదు. ఎవడైతే బెటర్ సర్వీస్ చేస్తారో వాళ్ళు ఆటోమేటిక్గా అవుతున్నారు. ఆస్ట్రేలియాలో అవుతున్నారు, యూరోప్లో అవుతున్నారు, అక్కడుండే రాజ్యాంగ ప్రకారం లండన్లో అవుతున్నారు. కాబట్టి ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదు, అది మంచి విధానం కాదు. పోటీ పడవలసింది ప్రజా చైతన్యంలో పోటీ పడాలి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి, వాళ్ళని ఎంపవర్ చేయాలి. ఇలాంటివి మాట్లాడి లేనిపోని ఐ కెన్ సే అనవసరంగా ప్రజల్ని విద్వేషం కూడా అన్నాను. విద్వేషాలు కూడా వీళ్ళు అనుకుంటేనే అయిపోవు. ప్రజలు ఇప్పుడు 12 ఏళ్ళు అయిపోయింది విభజన జరిగి, 2 రాష్ట్రాలు విడిపోయినాయి. ఎవరెవరు ఎంత కాంట్రిబ్యూట్ చేశారో అక్కడే ప్రజలకు తెలుసు. ఇప్పుడు మనం చేయాల్సింది దీన్ని లాజికల్ గా తీసుకుపోవడానికి, చెడగొట్టకుండా లాజికల్ గా తీసుకెళ్లాలి. ఎవరున్నా అది వదిలిపెట్టి మాట్లాడుకో. బీఎస్సీ నియామకాల వ్యవహారంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పలువురు అభ్యర్థులు కలిసి తమ సమస్యలను వివరించారు. మెరిట్ లిస్టులో అర్హత సాధించినప్పటికీ తమకు ఉద్యోగాలు రాలేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. నియామకాల ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, తెర వెనుక అనేక అనుమానాస్పద పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. భారీ స్థాయిలో డబ్బులు చేతులు మారి అక్రమాలు జరిగి ఉండవచ్చని ఆరోపిస్తూ తమకు న్యాయం చేయాలని జగన్ను కోరారు. అర్హత ఉన్న అభ్యర్థులు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని, పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. అభ్యర్థుల వాదనలు శ్రద్ధగా విన్న జగన్ సమస్యలకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించాలని పార్టీ నాయకులకు సూచించినట్లు సమాచారం. బాధితుల అభ్యంతరాలు, ఆరోపణలను సమగ్రంగా పరిశీలించి తగిన విధంగా స్పందిస్తామని వారికి భరోసా ఇచ్చినట్లు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్ ప్రాంతంలోని హోటల్ మరియు రెస్టారెంట్ భవనంలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 21 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. పలువురు తీవ్రంగా గాయపడగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అగ్నిమాపక సిబ్బంది వేగంగా స్పందించి భవనంలో చిక్కుకున్న 40 మందికి పైగా వ్యక్తులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మృతుల్లో విదేశీయులు కూడా ఉన్నట్లు ప్రాథమిక సమాచారం వెల్లడైంది. ప్రమాదం ఎలా జరిగిందన్న అంశంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. భవనంలో భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా అన్న కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. బాధిత కుటుంబాలకు అధికారులు సానుభూతి తెలిపారు. किसी का रिश्तेदार को किडनी बदलवानी है, किसी को हार्ट का बाईपास कराना है, मजबूरी में आदमी यहाँ पे रह रहा है, कोई पिकनिक में नहीं रह रहा। अब सरकार क्या कर रही है, इन्हीं के ऊपर दोष डाल दो, यही गलत लोग थे। अरे थोड़ी शर्म करो। और अगर सरकार को बोलना तो खुद बोले ना, सूत्रों का नाम से क्यों चला रहे हैं? सूत्रों की टूल किट को बंद किया जाए। सरकार को जो बोलना है खुद बोले, अपने नाम से बोले, मंत्री बोले, मुख्यमंत्री बोले, मगर सूत्रों के पीछे ना छिपे। अरे भैया ये तो सब कहने वाली बातें हैं। कौन कह रहा है? रेखा गुप्ता आके बोले ना रिकॉर्ड पे, सूत्रों के नाम से मत बताइए मैडम। హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ మరియు గంజాయి నిర్మూలన లక్ష్యంగా పనిచేస్తున్న సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు జూబ్లీ హిల్స్ పరిధిలో భారీ ఆపరేషన్ నిర్వహించారు. విశ్వసనీయ సమాచారంతో దాడులు చేపట్టిన పోలీసులు ఏకంగా 158 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడు గతంలో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ గా పనిచేసి సస్పెండ్ అయిన వ్యక్తిగా గుర్తించారు. ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి గంజాయిని తీసుకొచ్చి హైదరాబాద్ లోని స్థానిక ఫెడరల్లకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలింది. నగరంలో మాదక ద్రవ్యాల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు కొనసాగిస్తున్నాయని పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మరికొందరి పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. గంజాయి సరఫరా నెట్వర్క్ ను పూర్తిగా ఛేదించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. He is working as a CISF constable presently in Kirra and native of Motagudam Mandal of Alluri Sitaram district. So yesterday on credible information and in joint operation we have apprehended this Shiv Krishna accused, and from his possession we have seized 158 kgs of dry ganja, 3 mobile phones and 1 Chevrolet car, total worth of 79 lakhs rupees. So this person working as a CISF constable, he belongs to 2009 batch, but recently because of financial crunch and to gain profit in short time, he indulged in this drug business. Previously also he is having 2 cases on him. One is in Dammapet PS of Bhadradi Kothagudam district, and recently one case in Amberpet PS of Hyderabad City Police, in which he is absconding. So now third time he involved in this drug peddling. So today we have apprehended him and we are sending him to judicial custody. In Hyderabad city, under the guidance of CP Sajjanar sir, our HNU and task force teams are regularly keeping watch on all these drug activities. We have regularly booking cases on drug peddlers, drug transporters. So our focus currently is not only on supply side, but we are now focusing on demand side also. Recently, in last one and a half month, under Hyderabad City Police, we have done 2 de-addiction programs in which we have called drug consumers from demand side, and almost 400 drug consumers we have tested in different hospitals, and in which 200 members underwent de-addiction program also. So currently we are not focusing on only supply side, but we are focusing on demand side also, and we are wanted to create drug free society in Hyderabad city and ultimately in Telangana state also. వైసీపీపై టీడీపీ నాయకుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీని తలకాయలు నరికే పార్టీగా నామకరణం చేస్తున్నానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత జగన్ పై వ్యక్తిగత రాజకీయ విమర్శలు చేస్తూ ప్రజలను మోసం చేసి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, గత పాలనలో జరిగిన పరిణామాలను మర్చిపోలేదన్నారు. చంద్రబాబు నాయకత్వం రాష్ట్ర అభివృద్ధికి అవసరమని పేర్కొన్నారు. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందించే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. రాజకీయ ప్రత్యర్థులపై అసత్య ప్రచారాలు చేయడం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. రాబోయే రోజుల్లో ప్రజలే సరైన తీర్పు ఇస్తారని అన్నారు. వాళ్ళ ఆస్తులు గుంజుకొని చంపి నరికి చంపి పైకొచ్చిన వాళ్ళు మీరు. మర్డర్లు అంటే ఒక వైఎస్ఆర్ కుటుంబమేతోనే ప్రారంభమైందని ఒకటి గుర్తుంచుకో. మీది గొడ్డల పార్టీ అంటే ఏంది? తలకాలు నరికి తలకాలు పిచ్చలేపేటువంటి గొడ్డల పార్టీ మీది. తలకాయలు నరికే పార్టీ అందుకు నేను ఇవాళ కొత్త నామకరణం చేస్తున్నా. దుర్మార్గంగా పోతున్నారు కదా మీరు. కడపలో మీరు రాజకీయం అడిగితే వాళ్ళ కుటుంబమే మర్డర్ల రాజకీయాలు చేసి పైకి వచ్చారు, సంపాదించుకున్నారు.
అదేవిధంగా మీ తండ్రి ఏ విధంగా సంపాదించాడో నీకు తెలుసు, ప్రజలకు తెలుసు. నీవు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత అవినీతి చేశావు, లక్షల కోట్లు దోచుకొని, ప్రజాధనం దోచుకొని నీ మీద కేసులున్నాయి. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మీ మీద కేసులు పెడితే నీ మీద ఎంక్వైరీ చేస్తే 44,000 కోట్ల రూపాయలు అవినీతి చేసినావు, ప్రజలకు మోసం చేసినట్టు దుష్ట దుర్మార్గునివి అని చెప్పేసి ఆ రోజు ఈడీ అటాచ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. 16 నెలలు జైల్లో ఉండి ఈ రోజు వరకు బెయిల్ పైన బతుకుతున్నటువంటి కుక్క బతుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా నీవు ఇవాళ నేను నీతిపరుణ్ణి న్యాయం చేస్తాను. ఏం న్యాయం చేస్తావా? తల్లిని ఇంటి నుంచి బయటికి పంపించావు, చెల్లెలు పంపించినావు, సొంతం తండ్రి లాంటి చిన్నాయన్ను అడ్డంగా నరికించావే. సాక్షులు లేకుండా ఈ రోజు వరకు ఏ ఒక్క సాక్షి ఉంటాడని చెప్పేసి వాళ్ళని తగ్గించావే. ఇదే నీ రాజకీయ నీ కుట్ర. 5 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ చిన్నాయన మర్డర్ కేసు ఏమైంది అంటే నీలో దాంట్లో పాత్ర ఉంది కాబట్టి దానికి అడుగుదొక్కావు. ఈరోజు కొంతమంది కుక్కలు, కొంతమంది నీ ఉన్నటువంటి కింద చెంచలుగాడు మాట్లాడతాడు. ఒకడు గంటకు రేటు ఉన్నవాడు లోకేష్ గురించి, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతాడు. వాడు గంటకింత రేటు మాట్లాడుకున్నటువంటి ఆడవాళ్లను అవమానం చేస్తూ దుర్మార్గుడు అంబటి రాంబాబు గాడు, అంబోగాడు వాడు ఏదో మాట్లాడుతాడు. పిచ్చినా కొడుకు వాడు. ఇట్లా పిచ్చినా అందరినీ పెట్టుకుని పార్టీలో మీరేం చేయగలుగుతారు? నీవు ఒక చెత్తగాడి కాబట్టి నీ కింద చెత్తగాడు పనిచేస్తున్నారు. అందుకనే ప్రజలంతా గమనిస్తున్నారు. ప్రజలకంతా ఒకటే, ఒక మంచి ప్రభుత్వం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు వ్యక్తి, నారా లోకేష్ లాంటి యువకుడు, ఉత్సాహవంతుడు ఈ రాష్ట్రానికి మంచి వ్యక్తులు దొరికారు. వాళ్ళు ఉన్నందుకు ఇవాళ రాష్ట్రం చల్లగా ఉంది. పరిశ్రమలు వస్తున్నాయి, ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు. డిఎస్సి గురించి మీకు చెప్తున్నా, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారా? మా లోకేష్ బాబు వచ్చిన తర్వాత 1000 కొద్ది ఉద్యోగాలు ఇచ్చారు. అటువంటి నాయకుని పట్టుకొని మా లోకేష్ బాబు నిందలేస్తారా? చంద్రబాబు పైన నిందలేస్తారా? సిగ్గు శర్మ ఉండాలా? ఇవాళ ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి అర్థం చేసుకో. నీవు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసావు, సిగ్గు లేకుండా ఒక మాట మాట్లాడేటప్పుడు ప్రెస్కు వచ్చినప్పుడు నీతి నిజాయితీగా ఉండే మాటలు మాట్లాడితే ప్రజలు కూడా మెచ్చుకుంటారు. కానీ నీవు యథార్థాలు మాట్లాడుతున్న పిచ్చి కూతురు మాట్లాడుతూ ప్రభుత్వం మీద, ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం పైన ఎప్పుడు కూడా బురదలడమే సరిపోయింది. కానీ నీ బతుకు ఎప్పుడన్నా కరెక్ట్ చెప్పావా? అందుకనే చంద్రబాబు నాయుడు మాట్లాడే అర్హత ఏమీ లేదు నీకు. కొంతమంది అంటున్నారు. హైదరాబాద్ లో సిఎల్పి కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ప్రభుత్వ విప్ నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ అంశంపై గతంలో పవన్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల భావోద్వేగాలను గౌరవించకుండా మాట్లాడడం సరైంది కాదన్నారు. పవన్ ఒక పెయిడ్ ఆర్టిస్ట్ లా వ్యవహరిస్తున్నారని, రాజకీయ లబ్ధి కోసం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రభుత్వం ముందంజలో ఉందని చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయవద్దని సూచించారు. తెలంగాణ ప్రజలు వాస్తవాలను అర్థం చేసుకుంటారని, ఇటువంటి రాజకీయ డ్రామాలను తిరస్కరిస్తారని వీరేశం పేర్కొన్నారు. మీకు కమిట్మెంట్ ఉంటే తెలంగాణ రాష్ట్రం ఆనాడే వచ్చేది కదా, బలిదానాలు అయ్యేటోళ్ళు కాదు కదా. తెలంగాణ సమాజం జై తెలంగాణ అనకుంటే, తెలంగాణకు మద్దతు ఇవ్వకుంటే బండకేసి ఉతుకుద్దు అనేటువంటిది అర్థమైన తర్వాత మీరు విధిలేని పరిస్థితుల్లో కలిసి వచ్చినటువంటి ఒక సందర్భం తెలంగాణ సమాజానికి తెలుసు. కలిసి రానైతే వచ్చారు, కానీ తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి నిండు పార్లమెంటు సాక్షిగా నరేంద్ర మోడీ కాంచి మొదలుకుంటే ఎన్నిసార్లు క్రిటిసైజ్ చేసిర్రు, ఎన్నిసార్లు ఏర్పాటు ప్రక్రియని తప్పుపట్టినరు. మా ప్రభుత్వం, ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, మా సోనియా గాంధీ గారు, మా మన్మోహన్ సింగ్ గారు 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి నష్టమవుతుందన్న తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించి, తెలంగాణలో ఒక్క బిడ్డ కూడా బలిదానం కావటానికి వీల్లేదు, ఇక్కడ రాజకీయాలు, పార్టీలు, పదవులు ముఖ్యం కాదు, తెలంగాణ ప్రజల ప్రాణాలు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలే ముఖ్యమని చెప్పేసి నష్టపోయినా సరే తెలంగాణ ఇచ్చారు. అది మా కమిట్మెంట్. ఏ ఒత్తిడికి తలొగ్గకుండా పార్టీని నష్టం చేసుకుంటూ, పార్టీని ప్రాణంగా పెట్టేసి ఇచ్చినటువంటి తెలంగాణ దేవత సోనియా గాంధీ గారు. కాబట్టి ఈరోజు మీరు తెలంగాణ ఏర్పాటు పైన మాట్లాడినా,
మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి పైన మాట్లాడినా మీ పిచ్చి పేలాపాలు అయితే తప్ప మీరు ఏం మాట్లాడినా ప్రజలు నమ్మరు, విశ్వసించరు. ఇలా బండి సంజయ్ని మేము సూటిగా అడుగుతున్నా, తమ్మిడి అట్టి ప్రాజెక్టుకు నువ్వు వ్యతిరేకమా అనుకూలమా? తెలంగాణ రైతాంగానికి నీళ్లు ఇవ్వడానికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రయత్నానికి, కృషికి ఈ రాష్ట్రం నుంచి ఎంపీలుగా గెలిచి బాధ్యతయుతమైనటువంటి మంత్రులు ఉన్న మీరు సహకరిస్తారా లేరా? దీన్ని మీరు స్పష్టం చేయవలసినటువంటి అవసరం ఉంది. మీరు సహకరించకుంటే, పక్క రాష్ట్రం సహకరించకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెగించి కొట్లాడి. హైదరాబాద్ గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చెరగాని దయాకర్ రాష్ట్ర రాజకీయ పరిణామాలపై స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్తామని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిపక్షాలు వక్రీకరిస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఆరోపించారు. ప్రజలు అలాంటి ప్రచారాలను నమ్మవద్దని కోరారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. రైతులు, మహిళలు, యువత, పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తున్నామని చెప్పారు. అభివృద్ధి మరియు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్ర పురోగతికి ప్రజల సహకారం అవసరమని దయాకర్ పేర్కొన్నారు. రాజకీయాల్లాగా చేయాలి, కానీ లత్కోరు, దివాలాకోరు రాజకీయాలు, అమ్ముడు పోయే రాజకీయాలు, పేడ్ రాజకీయాలకు పాల్పడొద్దని పవన్ కళ్యాణ్కు మేము సూటి ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ ప్రజాగాయకుడు గద్దర్ గారు ఇవాళ నిరంతరం ఆయన తెలంగాణ కోసం పోరాడిన ఉన్నటువంటి యోధుడు. ఆయనకు నేను కారు కొనిచ్చినా, భోజనం పెట్టినని మాట్లాడితే నీ రాజకీయ నీకు ఎంత నాలెడ్జ్ ఉందో, నీ అవివేకానికి అది కొన్ని నిదర్శనం అని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం. ఎంతో మంది వస్తుంటారు, పోతుంటారు, గౌరవంగా ఇచ్చింది ఆ ఇంటికి ఈ ఇంటికి కూడా తెలియదు. కానీ నీలాంటి ఇంత చిల్లరగా ఒక గాయకుడికి, ప్రజా గాయకుడికి నువ్వు అన్నం పెట్టిన కారు కొనిచ్చినని బయట చెప్తే ఎంత చిల్లరగా నీ బుద్ధి ఎలాంటిదో తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మేము అంటా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఎక్కడైనా మాట్లాడవచ్చు, కానీ మాట్లాడే విధానంలో తేడా ఉంటుందనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. నిన్నగాక మొన్న పోయిన ఎలక్షన్లో కేఏ పాల్ గారు కూడా ఎలక్షన్లో పోటీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నీకొక ఇవాళ పక్క రాష్ట్రంలో నేను డిప్యూటీ సీఎంగా చేశారు, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరొక కేఏ పాల్ కావద్దని పవన్ కళ్యాణ్కి హితవు పలుకుతా ఉన్నాను. మొన్నటిదాకా కేఏ పాల్ ఉన్నాడు, కానీ కేఏ పాల్ లాగా నువ్వు మారొద్దు, కేఏ పాల్ లాగా తయారు కావద్దని పవన్ కళ్యాణ్కు సూటి ప్రశ్నిస్తా ఉన్నాను. ఇవాళ అమిత్ షా, మోడీ దగ్గర ఒక పెయిడ్ ఆర్టిస్ట్గా, ప్యాకేజ్ మాస్టర్గా పవన్ కళ్యాణ్ తయారయ్యండి అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. నీ చిల్లర చేష్టలు, నీ పిచ్చి మాటలు, నీ అహంకారపూరితమైన మాటలు తెలంగాణ ప్రజలు సహించరు. సినిమాలలో నీ డైలాగులు నడుస్తాయో, నీ తిక్కరేగుతుంది నాకు ఇట్లా నీ మాటలు, కానీ తెలంగాణ ప్రజలకు ఎప్పుడు తిక్కనే ఉంటుంది. తెలంగాణ ప్రజలకు కొంచెం తేడా వస్తే అంగిలాగిప్పించి కూడా పంపిస్తారనే విషయాన్ని మరొకసారి నకిలీ విత్తనాల విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని నో న్యూ సీడ్ సంస్థ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంస్థ సౌతన్ హెడ్ అరవింద్ పాల్కే, తెలుగు రాష్ట్రాల ఇన్ఛార్జ్ తన్మయ్ దాస్, అచ్యుతాచారి, శ్రీధర్ మాట్లాడారు. తొలకరి వర్షాల కోసం రైతులు ఎదురు చూస్తున్న ఈ సమయంలో కొందరు వ్యాపారులు నకిలీ విత్తనాలతో మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. రైతులు కష్టపడి కొనుగోలు చేసిన విత్తనాలు ఆశించిన ఫలితాలు ఇవ్వక తీవ్ర నష్టాలను మిగులుస్తున్నాయని చెప్పారు. ముఖ్యంగా బొప్పాయి సాగు చేసే రైతులు నర్సరీ నిర్వాహకులను లక్ష్యంగా చేసుకుని ఉత్తరప్రదేశ్ కు చెందిన కొందరు వ్యాపారులు మోసాలు చేస్తున్నారని ఆరోపించారు. రైతులను తప్పుదోవ పట్టిస్తున్నటువంటి కొన్ని నకిలీ మరియు నర్సరీ యజమానులను మరియు ప్రజలను మేము అభ్యర్థించేది ఏంటంటే, నకిలీ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో మనకు విచ్చలవిడిగా జరుగుతూ ఉంది. సో దీన్ని అరికట్టే విధంగా రైతులకు. తన పేరు వచ్చేసి రకీం. సో ఇద్దరు వ్యక్తులు ఈ తైవాన్ ప్యాకింగ్ రూపంలో అమ్మడం జరుగుతూ ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే వాళ్ళ యొక్క అకౌంట్ రూపంలో వాళ్ళు వేయడం జరుగుతూ ఉంది డబ్బులు. సో రైతు సోదరులకు, మరి ప్రజలకు, నర్సరీ యజమానులకు అందరూ కూడా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. ప్యాకింగ్ చూసినట్లయితే ఇది తైవాన్ ప్యాకింగ్. మనకి ఇండియన్ ప్యాకింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో దీని మీద క్యూఆర్ కోడ్ కూడా మనం వేయడం జరుగుతుంది.
ఇది చాలా సెక్యూర్డ్ ప్యాకింగ్. కానీ వాళ్ళు తైవాన్ నుంచి మేము తీసుకొచ్చి అమ్ముతున్నాం అంటున్నారు. కానీ తైవాన్లో జరిగేటటువంటిది ఇక్కడ తైవాన్ రిజిస్టర్డ్ కంపెనీ కాబట్టి తైవాన్ నుంచి ఇక్కడికి సీడ్స్ ఇవ్వరు, కంపెనీకి మాత్రమే ఇస్తారు. ఇతని పేరు వచ్చేసి అభిజిత్. ఇతను ఉత్తరప్రదేశ్ నుంచి నకిలీ విత్తనాలు మహారాష్ట్రకు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి మనకు అమ్మడం జరుగుతుంది. ఇతని రిప్రజెంటేటివ్ అయినటువంటి రకీం, ఈ రకీం కూడా ఉత్తరప్రదేశ్ నుంచి మన ఏపీ, తెలంగాణలో అమ్మడం జరుగుతూ ఉంది. సో అతని బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీడియా సోదరులకు, పత్రికా విలేకరులను కోరడం జరుగుతూ ఉంది. ఈ డిజైన్, ఇది ఈ QR కోడ్ అనేది యూనిక్ ప్యాకింగ్. ఇది ఇంకొకటి చూసుకున్నట్లయితే ఇది తైవాన్ ప్యాకింగ్. తైవాన్ ప్యాక్ అంటే తైవాన్ నుంచి ప్రొడక్షన్ చేసి ఆ దేశంలో అమ్ముకోవడానికి మాత్రమే వేసినటువంటి ప్యాకింగ్ ఇది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెలంగాణలో పవన్ రాజకీయాలపై పేర్ని నాని ఘాటు విమర్శలు. కొత్త రాజకీయ డ్రామాకు తెరలేపారన్న పేర్ని నాని. తెలంగాణలో మద్దతు కోసం పవన్ ప్రయత్నిస్తున్నారన్న విమర్శ. ముందుగా ఏపీ హామీలు అమలు చేయాలన్న పేర్ని నాని. ధాన్యం కొనుగోళ్ల వైఫల్యంపై సీఎం రాజీనామా చేయాలన్న ఈటెల. రైతులను ప్రభుత్వం పూర్తిగా నిరాశపరిచిందన్న ఈటెల. కొనుగోలు కేంద్రాల నిర్వహణలో తీవ్ర లోపాలున్నాయన్న విమర్శ. రైతు సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలన్న ఈటెల. ఎస్సీ అభ్యర్థుల ఆవేదన విన్న మాజీ సీఎం జగన్. నియామకాలపై ఆక్రమణల ఆరోపణలు చేసిన అభ్యర్థులు పూర్తి వివరాలు సేకరిస్తామని హామీ ఇచ్చిన జగన్. రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్న డిఎస్సీ వ్యవహారం. ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం, 21కి పైగా మృతి. మాలవీయ నగర్ హోటల్ అగ్ని ప్రమాదంలో భారీ విషాదం. 40 మందికి పైగా ప్రాణాలు కాపాడిన అగ్నిమాపక సిబ్బంది. ప్రమాద కారణాలపై దర్యాప్తు ప్రారంభించిన అధికారులు. వైసీపీపై తీవ్ర విమర్శలు చేసిన టీడీపీ నేత సోమిశెట్టి. జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన సోమిశెట్టి వెంకటేశ్వర్లు. ప్రజలు గత పాలనలు మర్చిపోలేదన్న టీడీపీ నేత. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయకత్వం అవసరమన్న వ్యాఖ్య. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి